హాయ్ ఫ్రెండ్స్, దండాలు వ్యవసాయదారులకి ప్రపంచ భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండే మన వ్యవసాయదారులందరికీ హాయ్ ఫ్రెండ్స్ దండాల తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అత్వాన్పై అత్వాన్ల ఆకల్లాడితే సిత్తాన్లా చినుకుపడి వెళ్తుంటారు. అంటే గాలి అత్వాన్ల గాలి పడితే చాలా గాలి ఎత్తుకొని అంటే వానలు పొడేలుతోని. కానీ ఈ ఏడాది అద్భుతమైన వానలు కురిసి మా ఊరు ఇది బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చిండే భూభాగము. ఈ భూమి సుమారు ఏండ్లుగా బీడు భూమిగా ఉండే. ఆ బీడు భూమిని మా ఊరు ఆనేగొలకొత్తపల్లి హార్మోనియం మున్రాజన్నోళ్ళు వారానికి చేసేదానికి ముందుకొచ్చారు. ఈ ఏడాది ఇతావా ఊర్లో పోయిండే రచ్చు నీళ్ళు, వేస్ట్ నీళ్ళంతా మరుగుపోతూ ఉండే. అట్లా సేన్ని దున్ని ఆయన పంట పెడితే శనక్కాయల పంట రాజు పంట అయితే ఈ ఆముద చెట్లు, కందు చెట్లు, అనప చెట్లు మహారాజు పంట పండుతూ ఉండదు. ఎంత ఆనందం చూడండి ఒక వ్యవసాయదారుడికి. భూమి పండింది అంటే ఇంక దీనికన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. దీన్నే భూమి పండింది ఏదేనిది. ఈ భూమిలో ఉలువ చెట్లు వేసినారు. ఇప్పుడు పోయినసారి శనక్కాయలు పెరుక్కొని తొప్పోయిండే శనగ చెట్లు చూడండి ఎట్లున్నాయి. లెక్కలేని శనక్కాయలు తొప్పోయిండాయి, అవంతా ఉన్నాయి. ఉలువ చెట్లు ఏడో కొట్టి మొలిసిండాయి. సిడి ఊరిడిస్తేనో ఉలుసేను నమ్మొద్దు అంటారు పెద్దోళ్ళు సామెత. అట్లాంటి సామెతతో ఈ అద్భుతమైన ఈ పంట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కంది చెట్లు, అనప చెట్లు, ఆముదాలు. ఆముదము నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. నేత బిడ్డలకి కడుపు పారేదానికి పోస్తారు. పెద్దలు కూడా తాగొచ్చు. ఇంకా ఆముదం తలకు పెట్టుకుంటే ఎప్పుడూ తొంపుగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చెట్లు దోకేటప్పుడు, చేనులో బొదుకు చేసేటప్పుడు ఈ ఆముదాకుల్ని తలపైన పెట్టుకొని ఒక బట్టల కట్టుకొని బొదుకు చేస్తారు. ఎలాంటి చల్లగా ఉంటుంది, తంపుగా ఉంటుందని. అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ ఆముదాకుల్లో మేము చిన్నోళ్ళప్పుడు ఇతావా ఇంచిడిసి సోప్ నీళ్ళ బుడ్లూపుతూ ఉంటుంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మధురాలు, ఎన్నో జ్ఞాపకాలు. ఈ పంట చూడండి ఎంత అద్భుతంగా రాజు పంట. ఒక అనప చెట్టు చిక్కుడులో ఒక రకమే అనప. ఆ అనప చెట్టు పంట ఎంత అద్భుతంగా పెరిగిందో. బీడు భూమిని కూడా దున్ని పంట పెట్టి రాజు పంట చూసే భాగ్యము ఒక్క రైతుకు మాత్రమే దొరుకుతుంది. ఆ వ్యవసాయదాడి ఆనందంతో ఎంతో అద్భుతంగా కందు చేను, అనప చెట్లు, ఆముదం చెట్లు, అనప చెట్లు, ఇంకా అలసందుర్లు, కారామణి, సజ్జలు, ఆరుకులు, బొరుగులు, నూగులు, ఎర్రనూగులు, అబ్బబ్బబ్బబ్బబ్బా సాములు, ఎన్ని పంటలు పండుతాయో మా ప్రాంతంలో. ఇంత అద్భుతమైన పంట శనగ చెట్లు పెరికేషన్ మిటక, ఉలువ చెట్లు, ఉలువ పంట కూడా ఎదురు చూస్తాం. ఉలువలు కూడా అంతే బాగా అవుతాయి. ఉలువలు ఆరోగ్యానికి చాలా మంచిది. గాడిది ఉలువలు తింటే గురుము ఉలువలు తింటే గాడిది కడుపు నొప్పి అని మన పక్క సామెత. చూస్తారా తొప్పైన శనగ చెట్లు ఎట్లా మొలిసిండాయో. శనగ చెట్ల శనక్కాయలు పెరుగు తినే దాంట్లో టేస్ట్ సిక్కేలే. ఉలువ చెట్ల శనక్కాయలు పెరుగు తినే దాంట్లో ఉండే రుచి. ఇప్పుడు ఈ మొలకలు ఒక దినము మనకి కాయలు ఇడుస్తాయి. ఆపొద్దు వచ్చి పెరుగు తింటాము. మనం తినేక ముందుగా కాకులు, ఎలకలు, అడవి పందులు, నెముళ్ళు అన్నీ తిని మిచ్చిపోయిన మిటికే ఆ శనక్కాయలు మనకు సిక్కేది. చూస్తారా బీడు భూమి తొన్నేకట్లు గుడ్లు పెడతా ఉండే అట్లా భూమిలో ఎట్లా ఒక అద్భుతమైన రాజు పంట పండిందో అనప చెట్లు. ఇదే పెద్ద చింతమానం, దిగువన్లా పెద్ద చింతమానం అంటాం. ఇది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి సిక్కిండే ఒక అద్భుతమైన గౌరవమైన పంట మన శనగ చెట్లలో అనప చెట్లు, ఆముదాలు కదా. ఎంత బాగుందో కదా. ఒకసారి చూడండి అనప చెట్లు. దీంట్లో మన
చూస్తారా ఆ పువ్వు ఎంత బాగుందో చూడండి. ఇది ఈ అద్భుతాన్ని దేవుడు సృష్టించింది ఇది అనుకోవాలి మనం. ఇంత ఒక అద్భుతమైన పంట మన ప్రాంతంలో పండుతుంది. అనప చెట్లే కాకుండా కంది చెట్లు, ఆముద చెట్లు. మీ చేనులో కూడా ఆముదాలు పండిండారా? ఈ తాగుండే వాళ్ళకి ఎవరికి దీని గురించి విలువ తెలియకుంటే కూడా దూర ప్రాంతంలో ఎన్నో పంటలు పండి వయసు అయిపోయి బిడ్డల దగ్గర దూర ప్రాంతంలో ఉండారే తల్లిదండ్రులు, వాళ్ళకి ఈ అద్భుతమైన రాజు పంటను చూస్తే వాళ్ళ సాధ్యాలు చేసింది, వాళ్ళ బతుకులు చేసిన దినాలు జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ జ్ఞాపాల కోసమే మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు వీడియోలు చేస్తూ ఉంటాడు. నేను చేసే వీడియోలు మీ అందరికీ ఇష్టమని నాకు బాగా తెలుసు. మరికుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రతి వ్యవసాయదారుడికి ఈ వీడియో చేరాల. ఈ పంట రాజు పంట అనేది ప్రతి మనిషికి తెలియాల. మన ప్రాంతంలో పూర్వకాలంలో ఒక పంట పెట్టినారంటే శనక్కాయలు విత్తనం వేస్తారంటే తప్పకుండా సాల్లో కందులు, ఆనప చెట్లు, ఆముద చెట్లు, జొన్నలు చెల్లిస్తాం. ఏంటికంటే పంటతో పాటు ఇంటికి కావాల్సిన మన కందులు, అలసందులు, ఆముదాలు, జొన్నలు, ఉలువలు ఇట్లా ప్రతి పంట భూదేవి మనకి అందిస్తుందని మన నమ్మకము. చూడండి, ఇది అలసంద్ర చెట్లు, అలసంద్ర తీగ చూస్తారా? ఈ అద్భుతమైన పంట మన భూమిలో పండుతుంది. ఆ భూమికి ఆ స్వర్గధామము ప్రకృతి సౌందర్యం. భూమికి రంగేసినట్టు అమ్మలాలో అన్నట్ల ఎంత అద్భుతంగా ఉందో కదా. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు.